హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా ఇంట్లో ఉప్మా చేస్తున్నానండి. నేను ఎలా చేశానో చూపిస్తాను రండి. చాపర్లో ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వేసి చాప్ చేసుకున్నా. పొయ్యి మీద కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి వేసి వేయించుకున్నా. పచ్చిమిర్చి వేగాక పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఉప్మా చట్నీ రెండు చేస్తున్నాను, కాంబినేషన్ బాగుంటుందని. పచ్చిమిర్చి పల్లీలు చట్నీ కోసం వేయించేసాను. నాకు పక్కన పెట్టుకున్న 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి. పోపులు చిటపటలాడాక చాపర్లో కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్ లో వేసి వేయించుకోవాలి. అన్ని కట్ చేసుకుంటే ఏం తీయాల్సిన అవసరం ఉండదు. కరివేపాకని, కొత్తిమీర అని పిల్లలు పక్కన పెట్టేస్తారు కదా, అలా పెట్టే అవసరం ఉండదు. కూడా ఉప్మాలోనే కలిసిపోతుంది మొత్తం. టేస్ట్ కూడా చాలా బాగుంటది. 2 టమోటాలు తీసుకొని చాపర్ లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని చాప్ చేసుకోవాలి. మెత్తగా చాప్ చేసుకుంటే ఉప్మాలో కలిసిపోయిద్ది. ఇంకా విడిగా ముక్కలు కూడా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వాటిలో టమోటా కూడా వేసి వేయించుకోవాలి. మొత్తం మగ్గిపోయాక సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మరిగించుకోవాలి. వేడి మర్చిపోయానండి, పోపులు వేయించేటప్పుడే పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక వాటర్ సరిపడా ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి. గ్లాస్ ఉప్మా రవ్వ అయితే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పల్లీలు మర్చిపోయాయని చెప్పా కదండి, ఇప్పుడు వేయించుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. వాటర్ ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగాక వీటిలో ఉప్మా రవ్వ వేసుకోవాలి. రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్మా దగ్గర పడిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఉప్మా రెడీ అయిపోయిందండి. నీకు పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఫస్టే లో కొంచెం పుట్నాల పప్పు, కొంచెం వెల్లుల్లి, సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నాక వీటికి పోపు వేసేయడమే. అంతేనండి, చట్నీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. రెండింటికి కాంబినేషన్ బాగుంది. ఒకసారి మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.